బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయిన నకిలీ నిరుద్యోగుల పట్ల జాగ్రత్తగా ఉండాలని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ విజ్ఞప్తి చేశారు. ఇలాంటి నకిలీ వ్యక్తుల వల్ల నిరుద్యోగుల అసలైన డిమాండ్లు పక్కదారి పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగుల సమస్యలను రాజకీయ స్వార్థానికి వాడుకుంటున్న వారిని గుర్తించాలని పిలుపునిచ్చారు. ఉద్యోగాల సాధన కోసం సాగుతున్న పోరాటాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను తిప్పికొట్టాలన్నారు. నిరుద్యోగులందరికీ నా యొక్క ప్రత్యేక విజ్ఞప్తి, నిరుద్యోగుల యొక్క పోరాటం, నిరుద్యోగుల యొక్క డిమాండ్ అనేది ప్రభుత్వం ఇప్పుడు సానుకూలంగా స్పందిస్తుంది. కొంతమంది నకిలీ నిరుద్యోగులతోని బీఆర్ఎస్ యువ సంగ్రామం పెట్టి ఇవాళ ఒక రాక్షసానందం పొందాలని బీఆర్ఎస్ పార్టీ ఆలోచన చేసింది. ఇలాంటి నకిలీ నిరుద్యోగుల పట్ల తెలంగాణ అసలైన నిరుద్యోగులు గమనించాలని, వీళ్ళ యొక్క వ్యవహారం రాజకీయ పార్టీలకు బీఆర్ఎస్ పార్టీ దగ్గర అమ్ముడుపోయి ఇవాళ నిరుద్యోగుల ముసుగు వేసుకొని అసలైన నిరుద్యోగుల యొక్క డిమాండ్ను తప్పుదారి పట్టిస్తా ఉన్నారు. తెలంగాణ అసలైన నిరుద్యోగ యువకులారా, లైబ్రరీలో చదువుకుంటున్న, రాజకీయాలకు సంబంధం లేకుండా మీరు చదువుకుంటున్న నిరుద్యోగ యువతలారా, మీరందరూ కూడా గమనించాలి. ఇలాంటి నకిలీల పట్ల మీరందరూ కూడా జాగ్రత్త వహించాలని కూడా కోరుతా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ యువ సంగ్రామం పేరుతోని నకిలీ నిరుద్యోగుల్ని కూడగట్టుకొని ఆడినటువంటి ఒక డ్రామా లాగానే చూడాలి. తెలంగాణ విద్యార్థి నిరుద్యోగుల పట్ల, యువత పట్ల ప్రభుత్వానికి ఒక ప్రత్యేకమైన సానుకూలంగా ఉంది. ప్రతి ఖాళీలను భర్తీ చేసే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూసుకుంటారు. ఖచ్చితంగా నిరుద్యోగ నిర్మూలన కోసం ఈ ప్రజాపాలన పనిచేస్తా ఉంది. బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగులు నిండా ముంచి నిరుద్యోగ జీవితాలతో చెలగాటమాడిన బీఆర్ఎస్ పార్టీకి నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత లేదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, దయచేసి రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయి బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయిన ఇలాంటి నకిలీల పట్ల మీరందరూ కూడా జాగ్రత్త వహించాలని కూడా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ, నమస్తే.